హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్ చూపించేస్తున్నాను. ఇద్దరు ముగ్గురు వ్యూవర్స్ అడిగారండి మీ గార్డెన్ చూపించమని. నాకు చాలా రోజులైంది, నాకు వీలు కుదరక నేనైతే పెట్టలేకపోయాను. విరజాజి చెట్టుకి మనీ ప్లాంట్ చుట్టుకుపోయిందండి. తక్కువ ప్లేస్లోనే వేశాను ఈ మందార మొక్కనైతే. నేను మా స్టెప్స్కి ఇలాగా ముగ్గులు పెట్టాను. పెట్టి 2 years అవుతున్నా ఇవైతే పోలేదు. మొక్కలు పెంచడం చాలా కష్టం అండి. ఎంత శ్రద్ధగా చూడాలో. ఎండ ఎక్కువ ఉండకూడదు, అలాగని నీడ ఉండకూడదు. అన్నీ సమపాళల్లో అయితే ఉండాలి. మొక్కలకి రోజు వాటరింగ్ చేయాలి. మా గుమ్మం ముందు ఇలా ముగ్గు పెట్టాను. ఇక్కడ ఈ కుండీలో ఒక మనీ ప్లాంట్ పెట్టాను. అలాగే స్టెప్స్ మీద 1 by 1 కింద కుండీలు అయితే పెట్టాను. ఏది దొరికితే అందులో వేసేస్తానండి. నాకు పలానా కుండీ అని కూడా లేదు. పైనుంచి 2nd floor నుంచి 1st floor కింద వరకు కూడా ఉంటుంది ఈ మనీ ప్లాంట్. చక్కగా అదొక అల్లికలాగా పైనుంచి కిందకి జారినట్టు ఉంటే చాలా బాగుంటుంది కదా. మా మనీ ప్లాంట్కి ఒక బర్డ్ గూడు కట్టింది. 2 పిల్లల్ని అయితే చేసి పొదిగేసి అది వెళ్ళిపోయింది. నేను ఇది తీయలేక ఉంచేశాను. వాటికున్న తెలివితేటలు మనకు ఎక్కడున్నాయండి. మా గార్డెన్లో ఇదేమో ఎడినియం ప్లాంట్, ఇదో రకం అండి. మా బుద్ధుడి బొమ్మ చూసారా, జెడ్ ప్లాంట్ అండి అది. అందులో బ్లాక్ కలరు. ఇవన్నీ క్రోటన్ మొక్కలే. ఒక మొక్కకి సంబంధం ఉండదు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి పేర్లే కూడా నేను చెప్పాలంటే ఇంకా చాలా టైం పట్టేస్తే, అందుకే మామూలుగా చూపించేస్తున్నాను. ఎడినియం ప్లాంట్ మొన్న చూసారు కదా, కింద కూడా చాలా మొక్కలు అయితే ఉన్నాయండి. అవి తీయడానికి అవ్వలేదు. పక్కన చుక్కమల్లి వైట్ కలర్ అండి. ఇది ముందు ఉండేది, ఇప్పుడు అయితే దొరకట్లేదు. ఇది క్రోటనే. ఇదొక రకం. ఇదైతే గడ్డి గులాబీ అండి, చాలా బాగుంటుంది. ఈ ఏది దొరికితే అందులో వేసేస్తానండి. పలానాది అని అయితే ఏమీ ఉండదు. ఇదొకటి చుక్కమల్లిలో పింక్ కలర్ అండి అది. ఇవన్నీ రకాలు స్నేక్ ప్లాంట్. ఇవన్నీ డబ్బాల్లో కూడా వేసాను. ఇది బ్రహ్మకమలం మొక్క అండి. పైన చూసారా బాటిల్స్ ఎలా పెట్టాను. బ్రహ్మకమలం. తర్వాత ఇది జెట్ ప్లాంట్. ఇవన్నీ క్రాటన్స్లోనే. తర్వాత పీస్ లిల్లీ ఒకటి ఉంది. మనీ ప్లాంట్ ఒకటి ఉందండి, హోల్స్ది. ఇది ఒక డిజైన్ టైపు మనీ ప్లాంట్. పక్కన చూడండి, ఇది అసలు ఎంత వెరైటీగా ఉంటుందో. దీని ఫ్లవర్ అయితే లిల్లీ పువ్వులా వస్తాయి చిన్నగా. చాలా బాగుంటుంది. ఇది చూడండి, అసలు తామరాకులాగా ఎంత బాగుంటుందో. ఈ ఆకు చూస్తే భలే ఆనందం అనిపిస్తుంది. అసలు ఈ గార్డెన్లో ఉంటే ఏ టైం కూడా తెలియదండి. అలా టైం గడిచిపోతుంది. పైన హ్యాంగింగ్ చూసారా, ఇది ఏం పెట్టాను, అదేనండి శారీస్ డిజైన్ అవి చేస్తాం, చక్రం. ఆ చక్రానికి మనీ ప్లాంట్ అలా చుట్టేశాను. హ్యాంగింగ్స్లో ఒక్కోటి ఒక్కో రకం. ఇదొక గూడు అండి, పక్షిది. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఈ వయ్యాల్లో అయితే కూర్చుంటే నాకు అసలు టైమే తెలీదు. ఇటుపక్క కూడా ఈ రబ్బర్ ప్లాంట్ అయితే పెట్టాను. ఇవి కూడా రకాలు ఉన్నాయండి. ఇది చూడండి ఎంత బాగుంటుందో. బటర్ఫ్లైలా ఉంటుంది. ఫ్లవర్ చాలా బేబీ పింక్ లాగా చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ అయ్యేటప్పటికి గొడుగులా మూసుకుపోతుందండి. చాలా సెన్సిటివ్ మొక్క కూడా ఇది. చాలా బాగుంటుంది. ఇవి చిన్న కొమ్మ పెట్టిన జెట్ ప్లాంట్ అయితే వచ్చేస్తుంది. ఇదండి మా గార్డెను. ఎలా ఉంది? మా గార్డెన్లో ఇది కింద ఉందండి. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.